ఆ పెళ్లి విందులో ఒక వ్యక్తిని చూస్తే అతనికి పెళ్లి వస్త్రం లేదట. ప్రైజ్ ద లార్డ్. రమ్మన్నది ఆయనే, పెళ్లి వస్త్రం లేదని అడిగేది ఆయన. ఏంటి అబ్బా అని నేను అనుకున్నా. దీన్ని కొంచెం మన ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, ఆయన కుమారుడు యేసుప్రభు అనుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు మొదట ఆయన భార్యగా ఉండేవారు లేదా పెళ్లి కుమార్తెగా. వాళ్ళు ఏర్పరచబడ్డవారు. వాళ్ళు అవిధేయులైన కారణాన్ని బట్టి అన్యజనులమైన మనకు దేవుడు కృపనిచ్చి ఆయన మహిమగల పెళ్లి కుమార్తెగా ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే పెళ్లి వస్త్రాన్ని అడుగుతున్నాడు. మరి అతనికి ఎక్కడిది? వాళ్ళు ఏమన్నా వస్తున్నారా? వీళ్ళే రమ్మంటే వచ్చారు. అయితే ఆ రోజుల్లో పెళ్లి విందుకు పిలిచేటప్పుడట, ఒక్కొక్క ఇంటికి ఎవరిని పిలుస్తున్నారో వాళ్లకు పెళ్లి వస్త్రాన్ని ఇచ్చి వచ్చేవారు. వాళ్ళు పెళ్ళికి వచ్చేటప్పుడు, పెళ్లి విందుకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని రావాలి. ఇప్పుడు అతడు ఏం ధరించుకొని రాలేదు? పెళ్లి వస్త్రం ధరించుకొని రాలేదు. అప్పుడు పెళ్లి విందు జరుగుతుంది, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటే ఆ రాజు ఆ వారిలో పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండానే నువ్వు పెళ్లి విందుకి ఎలా వచ్చావు అని అడిగినప్పుడు అతడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడట. అప్పుడు అన్నాడు, వాని చేతులు కాళ్ళు కట్టి వెలుపలి చీకట్లో పడేయండి. అక్కడ ఏముంటుంది? ఏడుపు, పళ్ళు కొరుకుట అని చెప్పి, మొదటి వారు కడపటి వారైతారు, కడపటి వారు మొదటి వారైతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు మొదటి వారు, అన్యజనులు మనం కడపటి వారు. కడపటి వారం ఇప్పుడు ఏమైనామంటే మొదటి వారమైన, మొదటి వారైన ఇశ్రాయేలు ప్రజలు కడపటి వారిగా మారారు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయంగా దేవిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆరంభంలో ముందు విశ్వాసులు ఉంటారు మొదటి వారుగా. కాలం గడిచే కొద్ది వాళ్ళు వెనకకి అవుతారు. వెనకకు వచ్చిన వాళ్ళు ఏమవుతారు? ముందవుతారు. మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. ఈ పెళ్లి వస్త్రం లేనోళ్ళు వెలుపటి చీకట్లో వేయబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఫ్లెక్సీలో కింది భాగంలో ఉంటుంది, అది ఎప్పుడు తీయకూడదు. ఉపదేశమే ముఖ్యం, అలా తీసుకోవచ్చు. అబ్రహాము రొమ్ము, ధనవంతునికి లాజరుకు, ధనవంతునికును అబ్రహాము సంభాషణ. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అబ్రహాము గిట్లా నీకు మాకు, మేము అక్కడికి మీరు ఇక్కడికి రాకుండా మన ఇద్దరి మధ్యలో ఏముంది? అగాధం ఉంది, పరదేశం ఉంది, అగాధం ఉంది. పాతాళలోకంలో ధనవంతుడు ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు. ఈ పాతాళం కింద వెలుపడి చీకటి ఉంటుంది. పాతాళం కింద ఏముంటుంది? అందులో నువ్వు వేస్తే చీకటి తప్ప ఏముండదు, నీకు ఏం కనపడదు. మరి ఎప్పటిదాకా ఉండాలి? ఒకరోజు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకరోజు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒక నైట్. మరి కొన్ని సంవత్సరాల కొద్దిగా వెలుపడి చీకట్లే ఉండాలి. అందులో పడేవారంత ఎవరంటే అన్యులు కాదు, విశ్వాసం, వెనుకబడినవారు, లోకం తట్టు చూసినవారు, వెనక జీవితం చేసేవారంతా బ్యాక్ స్లైడర్ స్పిరిట్ అని వెనకబడిన ఆత్మ వాళ్ళని పట్టేసి వారిని ఏం చేస్తుందంటే వెలుపటి చీకట్లోకి తీసుకెళ్తుంది. అందులోకి వచ్చిన ఒక వ్యక్తి ఎవరు చెప్పాలి? పెళ్లి వస్త్రం లేకుండా వచ్చిన వ్యక్తి.
స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి వస్త్రము ఎవరికి ఉంటుంది అంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరైతే పొందుకుంటారో వాళ్లకు పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. ఎలా చెప్పొచ్చు? పెళ్లి వస్త్రం అలాగే ఇవ్వచ్చు అని ఎలా చెప్పొచ్చు అంటే, గత వారంలో ఒక మాట మీకు చెప్పాను రూతు గురించి. నయోమి కళ్ళంలో ఉన్న బోయాజ్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేసిందంటే, స్నానం చేసి నూనె తైలం రాసుకొని బట్టలు కట్టుకుంది. దేనికి? బోయాజుకు భార్యగా కావడం కొరకు సిద్ధపరుస్తుంది. స్నానం అంటే జ్ఞాన స్నానం, అంటే బాప్తిస్మం. జ్ఞానం వచ్చినప్పుడు మేలు కీడు ఏదో, మంచి ఏదో చెడేదో తెలిసి, చెడు వద్దు నాకు మంచే కావాలని జ్ఞానం మనకు వచ్చినప్పుడు తీసుకునే స్నానమే జ్ఞాన స్నానం, అంటే బాప్తిస్మం. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం తీసుకున్నాక ఏం చేయాలి? తైలం రాసుకోవాలి. దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆయన తైలంతో ఏం చేశాడు? అభిషేకించాడు. ఈ తైలం దేని గుర్తుగా ఉంది? అభిషేకానికి. నూనెతో నా తల ఇంటి ఉన్నావు దావీదు అంట. క్రొత్త తైలంతో నేను అంటబడి తిని. తైలం అంటే అభిషేకానికి గుర్తు. స్నానం చేసి తైలం రాసుకున్న తర్వాత ఈ పెళ్లి వస్త్రాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వస్త్రాలు కట్టుకోవాలి. ఆ వస్త్రాలు ఒక వస్త్రం ఏంటంటే పెళ్లి వస్త్రం. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేకపోతే ఏం చేయాలి? పొందుకోవాలి. పొందుకుంటే మనకేమి ఇవ్వబడుతుందంటే పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. ఈ పెళ్లి వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే, ఈ వర్తమానాలన్నింటిలో రెండే రెండు. ఒకటి వస్త్రం ఎలా వస్తుంది, రెండు వస్త్రాన్ని ఎలా పోగొట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండే రెండు విషయాలు. వస్త్రం ఎలా వస్తుంది, వస్త్రాన్ని ఎలా కాపాడుకోవాలి. మనం బాప్తిస్మం ద్వారా లోకానికి పాపానికి చనిపోయి క్రీస్తు కొరకు మనం ఏమవుతున్నాం? బ్రతుకుతున్నాం. మరలా అదే లోకం వైపు పాపం వైపు తిరిగితే మనలో ఏ అనుభవం ఉండట్లేదు? బాప్తిస్మం అనుభవం అనేది మనలో ఉండదు. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మనలో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన మనం ఏం చేయొద్దంటే దుఃఖపరచకూడదు. ప్రైజ్ ది లార్డ్. లోకం వైపు తిరిగిన ఆత్మదేవిని దుఃఖపరిచిన మన మీద ఉన్న పెళ్లి వస్త్రం ఏమైంది? కోల్పోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఎందుకంటే ఆత్మదేవుడే మనల్ని ఏం చేయాలి? పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయాలి. గత వారంలో కూడా చెప్పాను, రిబకాకు వెండి బంగారం వస్త్రాలు. ఇప్పుడు మనకంతా వెండి బంగారాల గురించి తెలుసు. వెండి అంటే విమోచన. ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని విమోచించుకున్నాడు కనుక ఆయన నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని రక్షించబడ్డాం. బంగారం అంటే అభిషేకానికే గుర్తు, దైవత్వం. తర్వాత ఏం రావాలి? వస్త్రాలు రావాలి. ఈ వస్త్రాలు కలిగిన వాళ్ళే పెళ్లి కుమార్తెగా సిద్ధపడడానికి, లేదా పెళ్లి వస్త్రం అనేది వారు కలిగి ఉంటారు. దీన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. లోకం వైపు తిరిగిన పరిశుద్ధాత్మ దేవిని మనం దుఃఖపరిచిన పెళ్లి వస్త్రాన్ని మనం ఏమవుతామంటే కోల్పోతాం. మనం కోల్పోకూడదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడు మనం ఆయనకు భార్యగా మారుతాం. గొర్రెపిల్ల యొక్క వివాహ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తానే ఏం చేస్తుందంటే సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరికి వారే ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే గొర్రెపిల్ల యొక్క భార్యగా మనల్ని మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. ఆయన భార్యగా సిద్ధపరచుకొని
సిద్ధపడిన ఆ వధువును తీసుకొని పోవడానికి వరుడైన యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమెకు అందుకే వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఈ వస్త్రాల్ని లాగేసుకునే దొంగ కూడా ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కి వాళ్ళు ఏం చేసిళ్ళు, వస్త్రాలు లాగేసి, ఇప్పుడు ఏ వస్త్రాన్ని లాగేస్తాడంటే పెళ్లి వస్త్రాన్ని మీరు లాగేసినప్పుడు మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడలేము. ఒకవేళ ఆయన అడుగుతాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండానే వచ్చావా అంటే, పెళ్ళికి ఏముంటాయంటే సపరేట్ వస్త్రాలు ఉంటాయి. అందరు కట్టుకున్నట్టు కట్టుకుంటారా, అందరు వేసుకున్నట్టు వేసుకుంటారా, ఒక స్పెషాలిటీ అనేది ఉంటాయి. అందుకనే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్కరికి పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. దాన్ని మనం కాపాడుకోవాలి, దాని చేత అలంకరించుకోవాలి. లేకపోతే మనము ఎలా కనపడతాం, దిగంబర్లుగా కనపడతాం. అందుకని మెలకువగా ఉండి మన వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే కాపాడు. నోవహు మత్తులో ఉన్నాడు, దేంట్లో లేడు, మెలకువ లేడు. ఎలా ఉన్నాడు, మత్తులో ఉన్నప్పుడు ఏమైనా ఆయన వస్త్రం ఆయన శరీరం మీద ఉండకుండా పోయి, అప్పుడు తన కుమారులు, తన చిన్న కుమారుడు ఏం చేశాడు, తన తండ్రి పడున్న స్థితిని చూశాడు. ఒకవేళ మెలకువగానే ఉంటే ఆయన వస్త్రాన్ని ఆయన ఏం చేశాడు, కాపాడు. మత్తు, ఐక విచారాలనే మత్తు, లోకం అనే మత్తు, నిద్ర అనే మత్తు, తిండి అనేది కూడా మత్తే. ఇవన్నీ మత్తు. ఈ మత్తులో పడిపోతే ఏమవుతుంది, వస్త్రం శరీరం నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు ఎలా కనపడుతున్నాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అలా కనపడొద్దు. ఆయన అభిషేకం మన మీద దిగినప్పుడు మనం పెళ్లి కుమార్తె వస్త్రాలు ధరించుకున్న ఒక రాజకుమార్తె వలె మన జీవితాలు మనం సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన దుఃఖపరచకూడదు. అలా దుఃఖపరిస్తే ఆయన మన జీవితంలోకి వెళ్ళి పూర్తిగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏం లేదు, నేను చేసేది అంతకంటే ఏం లేదు. ఒకవేళ అదే పెళ్లి వస్త్రం లేకుండా మనం వెళ్తే మనకు పరలోకం సింహాసనం పెళ్లి కుమార్తె కాదు, కానీ పాతాళలోకంలో మూడో స్థలమైన వెలుపడి చీకట్లో మనం పడిపోతాం. అక్కడ ఏముంటుంది, ఏడుపు, పనులు కొరుకుతా. మా పనులు కొరికే సరే ఎక్కడాడు, ఏడుపు పనులు కొరుకుట వెలుపడి చీకట్లో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనులు కొరుకుట వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, అక్కడ పనులు కొరుకుమంటే అక్కడ ఏం కనపడదు, అమ్మ నాన్న బాపు అన్న ఎవరు ఉండరు. అది ఒక ఘోరమైన స్థలం. ఆ చీకట్లో పోతూనే ఉండాలి. ఎడిపోతారు, అదేమన్నా రూమ్ కాదు, బంధించాలి. అదొక చీకటి ప్రపంచం. అందులో పోతూనే ఉంటామంట, అడుగుండదట దానికి. ఎక్కడికని పోతారు, ఏమని చేస్తారు, ఒకసారి ఊహించండి. పిచ్చి లేద్ది దాని గురించి క్లారిటీగా చెప్తే మొత్తం అన్నీ బండి మానేసి ప్రార్థన చేసుకుంటే ఒకసారి అంత భయంకరమైన స్థలం అది. ఏంటి ఏడితే ఏముంది, ఈరోజు బైబిల్ స్టడీ అన్నాం, ఎంతమంది వచ్చారు. అక్కడికి పోతే మాత్రం ఏడుస్తారు బాగా, ఇక్కడ ఏడవాలి. ఇప్పుడు హల్లెలూయా. వెనుకబడిన వారందరూ వెలుపడి చీకటికి, పెళ్లి వస్త్రం లేని వాళ్ళు కూడా వెలుపడి చీకటికి, ప్రతి వాళ్ళు వెలుపడికి చీకటికి పోయే బ్యాచ్ ఉంది. పెళ్లి వస్త్రం గురించి చెప్పిండుగా, తలంతు దాచిపెట్టినోడిని ఎక్కడ పోయిండు, తలంతు దాచిపెట్టినాడు, ఒక తలం దాచిపెట్టి ఆడెక్కడ పోయిండు, వెలుపడి చీకటి పోయిండు. వెనుకబడిన వారందరూ కూడా ఎక్కడికి, వెలుపడి చీకటికి.
అందుకే మనం అక్కడికి వెళ్ళొద్దు. పెళ్లి వస్త్రం ఉంటే దేవునితో ఉంటాం, పెళ్లి వస్త్రం లేకపోతే వెలుపటి చీకట్లో ఉంటాం. అందుకనే మన పెళ్లి వస్త్రాన్ని మనం కాపాడుకున్నప్పుడు మనం ఆయన రాకడలో ఎత్తుబడి ఆయనతో పాటు యుగాలు ఏలుబడి చేసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం.